అందరికీ నమస్కారం। మీరు మీ పశువులకు ఎప్పుడు ఏ దానా ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి అనే సందేహం మీలో ఉన్నట్టయితే ఈ చిన్న విషయం మీకోసం। సాధారణంగా మీ అందరి రైతుల దగ్గర ఆవులు కానీ గేదెలు కానీ ఉండడం జరుగుతుంది, ఓకేనా। సపోజ్ మీ దగ్గర ఒక ఆవు ఉంది లేదా ఒక గేదె ఉంది, దాని బరువు సుమారుగా ఒక 500 కేజీల బరువు అనుకోండి, రోజుకు ఒక 10 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తుంది అనుకోండి। ఆ పశువుకి మనం ఏ దానా ఎంత మోతాదులో ఇవ్వాలి, అంటే దానా ఎంత ఇవ్వాలి, ఎండుగడ్డి ఎంత ఇవ్వాలి, అదేవిధంగా పచ్చిగడ్డి ఎంత ఇవ్వాలి అనేది కూడా మనం ఈ వీడియోలో చూసుకుందాం। సో బేసిక్గా మన దగ్గర ఒక పశువు 500 కేజీలు ఉండి 10 లీటర్ల కనుక పాలు ఉత్పత్తి చేస్తుందంటే 500 కేజీల బరువు మీద మనం దాని 500 కేజీలు ఇంటూ 3%, అంటే మనకు సుమారుగా 15 కేజీల డ్రై మ్యాటర్ అనేది వస్తుంది। డ్రై మ్యాటర్ అంటే మీరు ఇక్కడ గమనించవచ్చు, దానాలో ఉన్నటువంటి పొడి ఆహారం యొక్క పరిమాణం, అంటే దాంట్లో నుంచి తేమ శాతం నీటి శాతం తీసేసిన తర్వాత వచ్చేదాన్ని మనం పొడి ఆహార పరిమాణం అని అంటాం। సో అది సుమారుగా 15 కేజీల బరువు అనేది మనం పశువులకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా। ఈ 15 కేజీలని మనము 3 భాగాలుగా విడదీయాలి। ఒకటి వచ్చేసి ఎండుగడ్డి, రెండోది వచ్చేసి పచ్చిగడ్డి, మూడోది వచ్చేసి మనకి పశువుల దానా। సో పశువులకి ఇచ్చేటువంటి పొడి దానా అంటాం, దాన్నే పెల్లెట్ దానా అంటాం, దాన్నే కంపౌండ్ ఫీడ్ అని కూడా మనం అనడం జరుగుతూ ఉంది, ఓకేనా। మరి సార్ ఏ పచ్చిగడ్డి ఎంత ఇవ్వాలి, ఎండుగడ్డి ఎంత ఇవ్వాలి, అదేవిధంగా కాంపౌండ్ ఫీడ్ పెల్లెట్ దానా కానీ, పొడి దానా కానీ, బర్పాల దానా కానీ, మురుకుల దానా కానీ ఎంత ఇవ్వాలనేది మనం చూసుకుందాం। పచ్చిగడ్డి వచ్చేసి సుమారుగా ఒక పశువుకి రోజుకి దగ్గర తక్కువలో తక్కువ 20 నుంచి 25 కేజీలు ఇవ్వాలి, ఎక్కువలో ఎక్కువ 30 నుంచి 35 కేజీలు ఇస్తే బాగుంటుంది। అదేవిధంగా ఎండుగడ్డి తక్కువలో తక్కువ మనకు 5 కేజీలు ఎండుగడ్డి ఒక పశువుకి ఇస్తే దాంతో ఎంతో మేలు జరుగుతుంది। అదేవిధంగా నేను చెప్పినట్టు పెల్లెట్ ఫీడ్, మనం ఏదైతే కాంపౌండ్ ఫీడ్ అనుకుంటున్నాం, కాన్సన్ట్రేట్ ఫీడ్ ఏదైతే అనుకుంటున్నావో, పొడి దానాలు ఏదైతే అనుకుంటున్నావో, ఇది సుమారుగా 10 లీటర్లు పాలిచ్చే పశువుకి మనం 5 కేజీల దానా ఉదయం సాయంత్రం ఇవ్వాలి, అంటే ఉదయం 2.5 కేజీలు, సాయంత్రం 2.5 కేజీలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది। సార్ మరి ఈ పెల్లెట్ దానా కానీ, లేదంటే పొడి దానా కానీ, లేదంటే కాన్సన్ట్రేట్ ఫీడ్ కానీ, ఇవన్నీ ఏది ఇస్తే బాగుంటుంది? చాలామంది రైతులకు ఉంటుంది, సార్ నేను దానా వాడుతున్నాను, నేను పత్తి చెక్క వాడుతున్నాను, నేను మక్క పిండి వాడుతున్నాను, నేను తౌడు వాడుతున్నా, వీటన్నిటి కలిపి ఏదైనా దానా వస్తుందా అని మీకు ఆలోచన ఉంటుంది। అవును, దానికి కూడా మన దగ్గర ఉపాయం అనేది ఉంది। అలాంటి అంటే మీరు విడివిడిగా అన్ని దానాలు కలిపి పెట్టకుండా మన దగ్గర కూడా డైరెక్ట్గా అన్నీ కలిసి ఉత్పత్తి చేసినటువంటి పెల్లెట్ దానా అనేది మన దగ్గర దొరుకుతుంది। అదేంటిదో మన తదుపరి వీడియోలో మనం చూద్దాం।